పెట్టినటువంటి మేనిఫెస్టోలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారు. ఇప్పటిదాకా ఇప్పుడు మిగిలినటువంటి మనం సెప్టెంబర్లో ఉన్నాము, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ హార్డ్లీ 100 రోజులు అనుకోండి. ఈ 100 రోజుల్లో ఎన్ని పూర్తవుతాయి? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట వాస్తవమే సంవత్సరంలో. కానీ ఎలక్షన్లు వచ్చినాయి, 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో పోయినాయి. మేము అన్న మాట 3 నెలల 4 నెలల తప్పకుండా 100 రోజుల 120 రోజుల 150 రోజుల్లో తప్పకుండా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎక్కడ కూడా ఉండవు. ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలకి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. ఆర్టీసీలో వివిధ డ్రైవర్ దగ్గర నుంచి అన్ని అందులో ఉన్నటువంటి సూపరింటెండెంట్లు తప్పితే రకరకాల ఉద్యోగాలు అన్నీ కూడా భర్తీ చేయబోతున్నాం. టీచర్ ఉద్యోగాలు కూడా 13,000 టీచర్ ఉద్యోగాలు, మళ్ళీ పెద్ద డిఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు రాబోతున్నాయి. అన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఒక రోజు అటు ఇటు పరిస్థితులను బట్టి అనుకున్నవి ఒకేసారి కుదరదు. కేసీఆర్ వాళ్ళే కాదు రుణమాఫీ ఆయన ఎన్నిసార్లు చేసిండు చెప్పండి? 10 ఏళ్లలో అంచెలంచెలుగా 4 సార్లు చేసిండు. సగం మందికి ఈయనేలే. ఇంకా అందుకే మేము అట్లా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ గ్యాస్ సబ్సిడీ 500 ఇస్తున్నాం. దాదాపు 42 లక్షల మందికి 500 రూపాయల చొప్పున సిలిండర్ అందిస్తున్నాం మేము. ఆ సంఖ్య ఇంకా పెరిగిద్ది, రేపో ఎల్లుండి పెరగవచ్చు. 200 యూనిట్లు అన్నాం. అది దాదాపు 43-44 లక్షల మందికి 200 లోపు జీరో కరెంటు బిల్లు ఇచ్చి వాళ్ళకి డబ్బులు తీసుకోవట్లే వాళ్ళ దగ్గర. అది కల్పిస్తున్నాం. అదేవిధంగా రుణమాఫీని ఏకకాలంలో చేసినాం. అదేవిధంగా ఏ డిమాండ్లన్నీ పెట్టినామో, ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోతాం. అసలు దేశానికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆదర్శం కాంగ్రెస్ పార్టీ. అసలు రుణమాఫీ అనే ఆలోచనని పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తారంటే ఇదే బీజేపీ వాళ్ళు ఎట్లా చేస్తారు? కమ్యూనిస్టులు సైతం ఇది కాదన్నారు. అసలు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని పెట్టినప్పుడు కూడా బట్టలు ఆరేసుకోవాలా కరెంటు తీగల మీద అని చెప్పి హేళన చేసిన వాళ్ళు. అది చూపించినాం. ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రుణమాఫీ చేసి కాంగ్రెస్ పేదల పక్షం, రైతుల పక్షం నిరూపించుకుంది. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆ రుణమాఫీ ద్వారా 14,000 కోట్లు రైతులకు రుణమాఫీ అయింది. ఇప్పుడు కూడా అసలు ఈ బడ్జెట్లో చూడండి, అసలు ఎక్కడ కూడా చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ రైతులకు కేటాయించలేదండి. సుమారు 72,000 కోట్లు అన్నదాతలకు, అన్నం పెట్టే అన్నదాతలకే బడ్జెట్లో కేటాయించడం. 31,000 కోట్లు రుణమాఫీకి ఇంకా ఉన్నాయి డబ్బులు. దాదాపు 22,30,000 పైసలకు రుణమాఫీ అయింది. ఇంకా 10 లక్షలు 12 లక్షల మందికి సమస్య ఉన్నది, దాన్ని కూడా చేసేస్తాం. అదేవిధంగా రైతు భరోసా రాలేదు అంటున్నారు కదా, ఆ రైతు భరోసా కూడా వాళ్ళ లెక్క మల్లారెడ్డి లాంటి కోటీశ్వర్లకు, కుబేర్లకు ఇయ్యం మేము. దారిద్ర్య రేఖకి ఎవరైతే దిగువన ఉన్నారో ప్రసాదరావు గారికి కూడా వచ్చింది. వెనక ఆదర్శం మాది, అది అక్కడ కూడా ఆదర్శం ఉంది. స్పీకర్ ప్రసాదరావు గారికి వచ్చిన 1,50,000 రుణమాఫీని వెంటనే తిరిగి చెల్లించారు. మల్లారెడ్డి చెల్లించిండా? 3 కోట్లు ఎవరైనా చెల్లించారా? కేసీఆర్ ఫామ్ హౌస్కి వచ్చి చెల్లించిండా? అది పేదల డబ్బు, మాకు అవసరం లేదు, మాకు జీతాలు వస్తున్నాయి, ఐటీలు ఉన్నాయి, మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు అవసరం లేదు ప్రభుత్వ సొమ్ము, ఇది పేదలకు ఇవ్వండి అని ఎవడన్నా ఇచ్చిండా? కాంగ్రెస్ నాయకులు ఇచ్చారు. ఇప్పుడు రైతులు హ్యాపీగా ఉన్నారంట, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ప్రధానమైనది ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు అనేది వేరే వేరే కూడా ఉంటాయి. రైతులు ఆత్మహత్య చేసుకోవడం కూడా బాధాకరం. దాన్ని ఎవరు కాదను, దాన్ని ఎవరు కూడా ఆపలేకపోతున్నాం. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కొన్ని సమస్యలు, అప్పులు, ప్రైవేట్ అప్పులు చేయటం, ఆ వడ్డీలు కట్టలేకపోవటం, వాటి వల్ల రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారు. అది నిజంగా చాలా బాధాకరం. దాన్ని కూడా ఆపాలి. అది ఏ విధంగా ఆపాలనేది, మరి ప్రైవేట్ అప్పులకు ఎట్లా అనేది కూడా మనం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఆ రైతు అన్నలు ఇప్పుడు గతంలో చనిపోయిన కేసీఆర్ కాలంలో 10 ఏళ్ళు చనిపోయినప్పుడు తీద్దాం, నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళ రికార్డుల ప్రకారం ఇప్పుడు తీద్దాం. నువ్వు 10 ఏళ్ళు రుణమాఫీ అన్నావు, 10 ఏళ్ళు చేయలేకపోయి, 1,00,000 రూపాయల రుణమాఫీ, నువ్వు ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. బ్యాంకులో అసలు వడ్డీలకి ఉంచుకున్నారు బ్యాంకు వాళ్ళు. వాళ్ళకి రైతుకు ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు అట్లా కాదు కదా, 2 లక్షల మేర కొంతమందికి అందని 1,50,000 మాఫీ అయిపోయింది, 1,00,000 రూపాయలు మాఫీ అయిపోయింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు 3 లక్షలు, 2,50,000, 10,000 ఉంటే మేమేమన్నాం, ముందే ఆ 10,000 కట్టండి, 50,000 కట్టుకోండి, వాళ్ళకు కూడా రుణమాఫీ అయింది. వాళ్ళకి కాకపోతే కట్టకపోతే రుణాలు రీషెడ్యూల్ కావు. ఒకవేళ మేము 2 లక్షలు వేసినా కానీ వాళ్ళు మినహాయించుకొని మళ్ళీ దాన్ని కట్టమంటారు. కాబట్టి దానివల్ల ప్రతిఫలం ఉండదు, కాబట్టి రైతుకు ఉపయోగం లేదు. కాబట్టి మీరు కట్టండి, 5 కట్టండి, మేము 2 లక్షల ఖాతాలో వేస్తామని చెప్పినాం. ఇప్పుడు చాలామంది కట్టారు, వాళ్ళకు కూడా రేపు మాపు పడతాయి. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదండి. వీళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు, గురుకులాల్లో తీసుకొస్తున్నారు ఆ అంశం. రైతు నిరుద్యోగులను నేను చెప్తా, ఒక విషయం నేను చెప్తా, దాన్ని కూడా చెప్తా. పెద్ద డ్రామా అది వాళ్ళది. అసలు నిరుద్యోగుల విషయంలో వేలుపెట్టారు, కుదరలేదు. రైతుల విషయంలో వేలుపెట్టారు, రైతులు కూడా రోడ్డు మీద రావట్లేదు. వాళ్ళకి అందరికి వస్తుంది, రాని వాళ్ళకి కూడా ఇస్తామని చెప్తున్నాం. ఇవ్వమనంటే కదా ఎప్పుడు ఉద్యమాలు చేయాలి ప్రతిపక్షాలు. మేము కాంగ్రెస్ పార్టీగా ఉద్యమం చేసినామంటే ఎందుకు చేసినాం? గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, తిరుపతి పాత్ర ఉంది, కేటీఆర్ పిఏ తిరుపతి పాత్ర ఉన్నది, విచారణ జరపండి, అసలు దోషుల్ని తేల్చండి, అసలు దొంగలు ఉన్నారు, చిన్న
కొండంత ఎలికలను పట్టుకుంటున్నారు, పందికొక్కులు ఉన్నాయి పట్టుకోండి అని అన్నాం. అది వాస్తవం ఉంది, జరిగింది. కొంతమంది అరెస్ట్ చేశారు, 90 మంది దాకా అరెస్ట్ చేశారు. ఇంకా అసలు దొంగలను పట్టుకోలేదు. దాన్ని పట్టుకోవాలి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద విచారణ కన్నేసింది. రేపు మాపో అది కూడా జరుగుతుంది. మేము అట్లా ఏమైనా జరిగింది రైతు రుణమాఫీ విషయంలో? ఎక్కడ ఉద్యమం చేయాలా? గురుకులాలకి రైతు అది కూడా తీసుకొస్తాను, అది కూడా చెప్తాను నేను సవివరంగా. ప్రవీణ్ కుమార్ భాగవతం మొత్తం నేను బయట పెడతా. ఆయన ఏందో ఆయన కథ ఏందో మొత్తం నేను చెప్తా. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో ఆ డబ్బు పక్కదారి పడితే కాంగ్రెస్ నాయకులు జేబులోకి పోతే, రైతుల సొమ్మును కాంగ్రెస్ నాయకులు జేబులో వేసుకుంటే, అప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అవినీతి చేసింది అని పోరాటం చేస్తే అందం ఉంటుంది, చందం ఉంటుంది, అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. అరే ప్రజలకు అందిస్తున్నాం, పోతున్నాయి, చేరతున్నాయి, సాంకేతిక కారణాలతో ఆగిపోయినాయి అంటే దాని మీద ప్రెస్ మీడియా సురేందర్ రెడ్డి అట చనిపోయిండు పాపం. ఆయన రైతు, ఆయన ఎందుకు చనిపోయిండో చనిపోయిండు. మాకు కూడా బాధ ఉన్నది. ఏ రైతు చనిపోవద్దు. తల్లికి 1,50,000 రుణమాఫీ అయినాయి. దాన్ని హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి పక్కదారి పట్టించే విధంగా, అంటే రైతులు రెచ్చగొట్టే విధంగా ఆయన చనిపోయింది రుణమాఫీ కోసం అంటే, వాళ్ళ ఇంట్లో ఒక రుణమాఫీ 1,50,000 రూపాయలు అయింది. ఆయన వేరు కుటుంబం ఉంటే, ఆయనకు రేషన్ కార్డు లేకపోయినా కానీ ఆయనకున్న 2 లక్షల రుణమాఫీ ఉంటే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం, చేసి తీరుతూ అందరికి అట్లా అవుతున్నాయి. ఆయన చనిపోయిన చావులతో కూడా తెలంగాణ ఉద్యమంతో శవరాజకీయాలు చేశారు. మళ్ళీ రైతుల శవాలతో కూడా శవరాజకీయం చేసి అధికార దాహం దేర్ల వాళ్ళది, అధికారంలోకి రావాలని చెప్పి కుట్రలు చేస్తున్నారు. ఇంకా టైం ఉంది, ఓపిక పట్టండి. మేమేమైనా తప్పులు చేస్తే అప్పుడు నిజంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం చేయండి. గురుకులాల గురించి వద్దాం. ఇక గురుకులాలు అంతకుముందు లేవండి. కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో గురుకులాలు ఉన్నాయి. అంతకుముందు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాలేదా? పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు గురుకులాల్లో. అది ఎవరు పుణ్యం? అది అసలు ఎస్ఆర్ శంకర్ అనేటువంటి ఒక మహానుభావుడు. అసలు ఆయన వీటిని తీర్చిదిద్దారు. ఆయన తీర్చిదిద్దిన గురుకులాల్లో నువ్వు చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టు ప్రవీణ్ కుమార్ దూరి అందులో కూర్చొని, అసలు ఆ ప్రవీణ్ కుమార్ అక్కడ రావడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఎందుకు వచ్చిండు ఆయన అక్కడికి? పరిటాల రవి హత్య జరిగినప్పుడు అనంతపురం ఎస్పీగా ఉన్నాడు ఆయన. ఎస్పీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పుడు. ఎస్పీగా ఉంటే అక్కడ పరిటాల రవి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు, నీ పాత్ర ఉన్నది, నీ పాత్ర లేకుండా ఈ హత్య జరగలేదని చెప్పి ఆయన మీద దాడి చేయబోయారు. రాళ్ళు కూడా దాడి కూడా చేశారు. ఆ భయానికి అడుపక్క తర్వాత ఎక్సలెన్సీ పేరుతో ఎస్పీగా పనిచేసినప్పుడు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఈ నల్గొండ ప్రాంతాలు ఎక్కడైతే ఆయన అధికారిగా పనిచేసిండో అవార్డుల కోసం సుమారు 180 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంబంధించినటువంటి అమాయకుల్ని నక్సలైట్ల పేరుతో పొట్టన పెట్టుకుంటే ఇటు ప్రజా సంఘాల ఆగ్రహం, అటు ఆగ్రహం, ఇటు ఆగ్రహం. ఈ ఆగ్రహం నుంచి బయటపడాలని చెప్పి ఏం చేయాలని చెప్పి అవతారం ఎత్తిండు. అప్పుడు ఏం చేశారు? ఇప్పుడున్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని బతిలాడుకొని, కొప్పుల రాజు గారు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి దగ్గర ఉన్నటువంటి కొప్పుల రాజు గారితో మాట్లాడుకొని కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి గురుకుల, అసలు అప్పటిదాకా ఐపీఎస్లు ఎవరు కూడా గురుకులాల కార్యదర్శి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఈయనేదో సేవ చేస్తానంటాడు అని చెప్పేసి ఆడ కూర్చోబెడితే, గురుకులాల కార్యదర్శితో కూర్చోబెడితే ఏం చేసిండండి? కంచే చేయన వేసినట్టు మొత్తం వేసిండు, బయటకు కనపడకుండా. పేరుకేమో ఈయన ఆయాంలో డాక్టర్లు, ఇంజనీర్లు, అప్పుడు అయ్యారు, ఇప్పుడు అయ్యారు. అసలు నీకు ఎస్ఆర్ శంకర్కి పోటీ పెడతారు. పోలిక అసలు ఎస్ఆర్ శంకర్ చనిపోయేటప్పుడు హైదరాబాద్లోనే చనిపోయాడు. ఒక గదిలో, అద్దె గదిలో, అపార్ట్మెంట్లో ఒకే ఒక జత బట్టలు. అంత ఐఏఎస్ అయిన కేరళకు చెందిన బ్రాహ్మణ వ్యక్తి అయినటువంటి, కులం కాదు ముఖ్యం, గుణం ముఖ్యం. అందుకే అంటున్నా, ఆయన బ్రాహ్మణుడైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన జీవితం త్యాగం చేసిండు. ఆయనండి మహానుభావుడు. నువ్వు ఎట్లయితే అసలు నీ స్వేరో సైన్యాన్ని స్థాపించిన వాళ్ళు ఏదో అందులో స్వేరో సైన్యాన్ని స్థాపించి టీచర్లని, లెక్చరర్లని, ప్రిన్సిపాల్ని బెదిరించి అక్రమంగా గురుకులాల డబ్బును అందులోకి బదిలీ చేసినావా లేదా? తీయండి, స్వేరోకి అంత డబ్బులు ఎట్లా వచ్చినాయి? అసలు అన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయి? ఏ సంఘానికి లేవు, ఎన్ఎస్ఏకి లేవు, ఏబీపీకి లేవు, పీడిఎస్సీకి లేవు, ఎస్ఎఫ్ఐకి లేవు. విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున కొట్లాడే సంస్థల ఖాతాలో డబ్బులు లేవు. ఈ స్వేరోకి వేల కోట్లు ఎట్లా వచ్చినాయండి? దానికి లెక్క చెప్పమనండి. నేను అంటాను, రేవంత్ రెడ్డి గారిని ఈ అంశం పైన విచారణ జరపండి. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భాగవతం మొత్తం బయటపడుద్ది. ఆయన రక్షించుకోవటం కోసం గుండు కొట్టించుకొని, అంబేద్కర్ ముసుగేసుకొని, గురుకులాల్లో కూసుకొని నువ్వు చేసింది ఏంది? ఆ రోజు అమ్మాయిలు జుట్లు పెంచుకుంటే ఇదేంది మీరు ఇట్లా పెంచుకుంటున్నారు, జుట్లు కట్ చేసుకోండి అని ఒక పాశ్చాత్య సంస్కృతి వైపు ఆడపిల్లల్ని మరలించింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు బ్రహ్మకుమారిలు వచ్చి ఉచితంగా వాళ్ళు సేవ చేస్తానంటే పాపం వాళ్ళకు మానసికంగా వాళ్ళు కుంగుబాటు గురి కాకుండా, ఆత్మహత్యలు లేకుండా మేము వాళ్ళని సిద్ధం చేస్తాం, పిల్లల్ని తీర్చిదిద్దాం అంటే ఎందుకు కంగారు పడతాం? దాన్ని ఎందుకు రాజకీయం చేస్తాను? నువ్వు చేసినప్పుడు నువ్వేమో
అడుగుపెట్టిన విద్యార్థి సంఘాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు విద్యార్థులకు ఏదైనా అన్యాయం జరిగితే మేము పోతే మా మీద తప్పుడు కేసులు పెట్టేవాడు, అనవసరమైన కేసుల్లో ఇరికించేవాడు, అందులో పోకుండా ట్రెస్పాస్ అని చెప్పి ఉల్లంఘన అని చెప్పి బోర్డులు పెట్టేవాడు. మరి ఈ విధంగా ఎట్లా పోయిన నువ్వు నిన్న మొన్న? నువ్వు ట్రెస్పాస్ కాదా? నీ ఇష్టం వచ్చినట్టు పోవచ్చా? అంటే గురుకులాలను కూడా రెచ్చగొడుతున్నాను. అసలు గురుకులాలు 1020 గురుకులాలు ఉన్నాయి. 269 ఎస్సీ గురుకులాల్లో 150,000 మంది ఒక ఎస్సీ గురుకులాల్లో చదువుతున్నారు. మైనారిటీ ఉన్నది. బీసీ గురుకులాలు మొత్తం కలిపితే 4.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగున్నది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడే మంచిగున్నది. మరి రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు బాగోలేవు, చదువు చెప్పట్లేదు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కన్నా డాక్టర్లు లేరా, ఇంజనీర్లు లేరా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తొలగిపోయిన తర్వాత ఎంతమంది డాక్టర్లు అయ్యారు, ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు, ఎంతమంది సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు, లెక్కదిద్దాం. ఇప్పుడెందుకు పిల్లలు బయటకు వచ్చి బయటికి రెచ్చ చెప్తున్నా కదా, ఈ వాసనలు అక్కడ ఉన్నాయి. వాళ్ళ అసిస్టెంట్ కేర్ టేకర్లని మెస్సుల్లో చట్టవిరుద్ధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అసలు రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం ఒక్క సామాజిక వర్గాన్ని అందులో తీసుకొచ్చి పెట్టిండు. వాళ్ళు అక్కడ కూర్చున్నారు, కావాలని పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. అందుకే నేను చెప్తున్నా ప్రభుత్వానికి, ఇంకా ఆయన వాసనలు ఉన్నాయి అక్కడ. ఆయన పెట్టినటువంటి సెక్రటరీ మారిండే కానీ అక్కడ ఆయన మనుషులు ఇంకా ఉన్నారు. కావాలని రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ గురుకుల పేరెంట్ అసోసియేషన్ ఎవరు పెట్టారండి? ఈయన పెట్టలేదా? సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది లెక్క. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం ఏమో సొమ్మియటం, సోకేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది. అసలు మాలావత్ పూర్ణని ఎవరెస్ట్ ఎక్కించింది ఎవరండి? ప్రవీణ్ కుమారా? కాంగ్రెస్ ప్రభుత్వం అది ప్రోత్సహించలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే కిరణ్ కుమార్ రెడ్డి పేద పిల్లలు ఎక్కాలి ఎవరెస్ట్. మాలావత్ పూర్ణ ఆనంద్ ఇద్దరు, అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కూడా వాళ్ళకి ఆర్థికంగా నిధులు ఇచ్చి కోచ్నిచ్చి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మటే ప్రభుత్వం మారంగంలోనే, ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారంగంలోనే మరి ఈ ఊసరవేలి కదా, ఎమ్మటే రంగులు మార్చుకుంటాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. ఎమ్మటే పోయి కేసీఆర్కి వెళ్ళిపోయి దండం పెట్టుకొని ఇక ఆయన అధికారిగా మళ్ళీ కొంచెం ఇది ఘనత మొత్తం కేసీఆర్ అని చెప్పి డబ్బా కొట్టిండు. ఇప్పుడు మానవతారాయ్ గారు, ఇప్పుడు గురుకులాలకు సంబంధించి ఏమన్నా సమస్యలు ఉన్నాయా లేవా? వాళ్ళు తెచ్చిన వాళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు అమ్మాయిలు కూడా బయట వచ్చి కూర్చుంటున్నారు, రోజుల తరబడి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన, అందులో సమస్యలు కాదండి. ఏజెన్సీ ఉంది ఏంది, ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ అని పెద్ద అవినీతి అది. అదే దాంట్లో కూడా ఇప్పుడు సోమేష్ కుమార్ జిఎస్టీ కుంభకోణం అవినీతిలో 1000 కోట్లు, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల సెక్రటరీగా చేసిన అవినీతి కూడా 1000 కోట్లు, అదే సమానమైన అవినీతి. దానిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వస్తాయి. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీకి సంబంధం ఉంది. ఈయన ఒక బినామీ వ్యక్తులు పెట్టి ఆ ఏజెన్సీని స్థాపించిండు. అసలు ప్రభుత్వ సంస్థలో సెక్రటరీ కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎస్ఆర్ శంకర్ కార్యాలయం ప్రైవేట్ ఏజెన్సీ ఎట్లుంటుందండి? ఆఫీసులో గురుకుల సెక్రటరీ ఆఫీసులో ఎట్లున్నది, కార్యాలయంలో ఎట్లున్నది? అంటే ఎవరు దీన్ని ప్రోత్సహించింది? దీని వెనక ఎవరున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. దాని పేరు మీద, ఎస్ఆర్ శంకర్ అనే పేరు మీద ఇలా గురుకులాలు, అన్ని గురుకులాల్లో అనేక మందిని, అదేవిధంగా ఆ ఏజెన్సీ ఇలా ప్రభుత్వం ఏమో వాళ్ళ ఖాతాలో, ప్రభుత్వ ఉద్యోగ ఖాతాలు 20,000 వేస్తే వీళ్ళ చేతికి ఇచ్చేది 12,000, 13,000. మిగతాది మొత్తం కూడా వీళ్ళే భోజనం చేస్తారు, ఎస్ఆర్ శంకర్ వాళ్ళు తింటున్నారు. కాబట్టి ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ దళారీగా సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పొట్టలు కొడుతుంది. అందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించిన ఏజెన్సీ అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. నిజంగా దీనిపై విచారణ జరపాలి. అసలు జరపట్లేదు. ఇప్పుడు అందుకే నేను అంటున్నాను, ఇప్పుడు ఆయన ఏదో సత్యహరిశ్చంద్రుడు అని చెప్పి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు. నేనున్నప్పుడే గురుకులాలు బాగు, నువ్వు ఉన్నప్పుడు ఆగంగా ఉన్నాయి. నిజంగా సిన్సియర్ అయితే నువ్వు ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఎందుకు ప్రోత్సహిస్తావు? రాజ్యాంగబద్ధంగా నిరుద్యోగులతో ఉద్యోగాల భర్తీ చేయండి, అవుట్ సోర్సింగ్ ఎందుకు? అదే జీతాలు నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఉద్యోగాలు భర్తీ చేయండి అని చెప్పి నువ్వు ప్రభుత్వాన్ని కోరుతావు. కాకపోతే నీ స్వార్థం ఉంది, నీ ఏజెన్సీ ఉంది కాబట్టి